టీడీపీ నేత పరిటాల రవీంద్ర 20వ వర్ధంతిని అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మారిసిపేట ఆటో స్టాండ్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవి 20వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం స్థానిక మారిసిపేట ఓవర్ బ్రిడ్జి పక్కన గల తెలుగునాడు ఆటో యూనియన్ స్టాండ్ వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాసరి రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగునాడు గౌరవాధ్యక్షులు అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి హాజరయ్యారు. పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగమూరి యుగంధర్, కోగంటి గిరి, శ్రీనివాసరావు, నరసయ్య, మంగమూరి లలితేంద్ర, చెన్నుపాటి శ్రీను, ఎగసాటి శివచంద్రశేఖర్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు దివంగత నేత కీర్తిశేషులు పరిటాల రవి గారి 20వ వర్ధంతి రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాల మీద, కాంగ్రెస్ పార్టీ యొక్క దోపిడీ మీద, పెత్తందారీ వ్యవస్థ మీద పరిటాల రవి గారు ఏ విధంగా పోరాటాలు చేశారు, పేదవాడి యొక్క హక్కుల కోసం, పేదవాడి యొక్క మనుగడ కోసం ఆయన ఏ విధంగా రాజకీయాల్లో పనిచేశారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి సామూహిక వివాహాలు కొన్ని వేల మందికి వివాహాలు చేసి చరిత్రలో ఆయన ఏ విధంగా నిలిచారో మనం చూసాం. ఆయన చనిపోయి 20 సంవత్సరాలైనా కానీ ఈరోజు కూడా ఆయన యొక్క జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయంటే ఆయన ఏ విధంగా ప్రజల కోసం పనిచేశారో మనం చూసాం. ఆయన యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు కూడా పేదవాడి యొక్క మదిలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కేడర్లో కానివ్వండి పదిలంగా ఉండే విధంగా సోదరుడు దాసరి రమణ 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎవరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా పరిటాల రవి గారిని ఎప్పుడు కూడా ఆయన ఒక వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ సాయిబాబా సెంటర్లో చక్కగా పేదవాడికి ఒక అన్నదాన కార్యక్రమం పెట్టి మమ్మల్ని కానివ్వండి, మంగమూరి హరన్ కానివ్వండి, నరసయ్య గారిని కానివ్వండి, ఇక్కడ ఆటో సోదరులను కానివ్వండి, వీళ్ళందరినీ పిలిచి ఒక అన్నదాన కార్యక్రమం ద్వారా పరిటాల రవి గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవను, పేదవాడి యొక్క మనుగడ కోసం ఆయన ఏ విధంగా పనిచేశారు, అరాచక శక్తుల మీద ఆయన ఏ విధంగా పనిచేశారు అనే దాన్ని కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా పరిటాల రవి గారి యొక్క ఆశయాల కోసం మనందరం పనిచేయాలి.